ఇది బ్రాడ్ టర్మ్ అండి ఎగ్జిమా. దీనిలో చిన్న చిన్న కొన్ని టర్మ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఎటోపిక్ డర్మటైటిస్ కానీ, సెబోరిక్ డర్మటైటిస్ కానీ, అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ కానీ, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్జిమాస్ అండి. జనరలీ ఇప్పుడు మనం అంటాం కదా, కొందరు అలర్జిక్ ఉన్నారు, సో కొందరు దానికి ప్రోన్ ఉంటారు, అంటే వాళ్ళకు ఆ అలర్జీస్ కామన్గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ బాడీ వాళ్ళ అటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది, ఇది ఇమ్యూన్ రిలేటెడ్ కొద్దిగా, అంటే అందరికీ రాకపోవచ్చు. కొందరు ఆల్రెడీ వాళ్ళ జెనెటికలీ దే ఆర్ ప్రోన్ టు గెట్ ఎగ్జిమాస్, వాళ్ళకి ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఎవరిది ఆల్రెడీ స్కిన్ డ్రై ఉంటుంది వాళ్ళకు కూడా ఎగ్జిమాస్ ఎక్కువ రావడం కామన్గా ఉంటుంది. సో జనరల్ ఎగ్జిమాకి ఒకటే గుర్తించుకోవాలి, దెర్ ఈజ్ నో క్యూర్, యూ హ్యావ్ టు టేక్ కేర్. అంటే ఎగ్జిమాస్ ఎక్కువ కాకుండా మనం చూసుకుంటేనే బెటర్ ఉంటుంది. అంటే సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మా దగ్గర పేషెంట్ రాగానే, మేడం ఈ స్కిన్ అలర్జీ ఉంది, నాకు తగ్గిపోవాలి, మళ్ళీ రావద్దు, ఇది మనం చేయలేము. మళ్ళీ రావద్దు కాదు, మీరు రాకుండా మీరు కూడా ట్రై చేయాలి, ఎందుకంటే ఇది ఒక రకమైన అలర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ములు ఉన్నాయి అనుకోండి, కొందరికి డస్ట్ అలర్జీ ఉంటుంది, కొందరికి ఉండదు. సేమ్ అలాగే ఎగ్జిమాస్ కూడా ఏమవుతుందంటే కొందరు సఫర్ అవుతారు. సో ఎవరు ఎక్కువ సఫర్ అవుతారు వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే ఆల్రెడీ నేను చెప్పా, కేర్ ఏం తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రెగ్యులర్లీ వాడాలి. మనకు దేంతో మనకు కొంచెం అలర్జీ ఉంది దానికి మనం ఎక్కువ టచ్ చేయొద్దు, అంటే డిటర్జెంట్స్ కానీ సోప్స్ కానీ కొంచెం వాళ్ళు కేర్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో క్యూర్, బట్ బై కేర్ తీసుకొని మీరు ఇది తగ్గించుకోవచ్చు.